Friends, this is Sai Krishna and welcome back to my YouTube channel. So ఈ వీడియోలో నేను మళ్ళీ ఒకసారి WAP4 ఎలా స్టార్ట్ చేయాలో చెప్పబోతున్నాను. సో ఇది జస్ట్ ట్యూటోరియల్ అనమాట. నేనేం మాన్యువల్గా స్టార్ట్ చేయను, జస్ట్ చెప్తాను. ఇంతకుముందు వీడియోలో అంత సరిగా చేయలేదు, కొంచెం ప్యానిక్ అయిన ఉండే. సో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోకో స్టార్ట్ చేసే ముందు మనకి 3 కీస్ అనేది మ్యాండేటరీ అనమాట. ఒకటేమో ఇది రివర్సల్ అండ్ ఇది ZPT కీ అండ్ BL కీ. సో ఆల్రెడీ BL కీ ఆన్లోనే ఉంది. సో ఫస్ట్ లోకో స్టార్ట్ చేసే ముందు మనకి ఏం కావాలి, 3 కీస్ అనేది కావాలండి. రివర్సల్, ZPT స్విచ్ అండ్ BL కీ. లోకో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ క్యాప్ 2లోకి వెళ్ళాలి. మెషిన్ రూమ్ ద్వారా ఎంట్రీకి వెళ్ళాలి, క్యాప్ 2కి వెళ్ళాలండి. ఇదిగోండి వచ్చేసాం, ఇదే క్యాప్ 2. సో క్యాప్ 2 కొంచెం బ్యాక్ సైడ్ తిరిగితే మనకి అన్ని ఫ్యూజెస్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఫ్యూజెస్లో HBA అని ఉంటుంది కదండి, దాన్ని పొజిషన్ 1లో పెట్టాలన్నమాట ఇట్లా. సో ఇక్కడ క్యాప్ 2లో అన్ని ప్యానల్స్ అన్నీ యాక్టివేట్ అయి ఉంటాయి. ఆఫ్టర్ 2 minutes ఆఫ్ లోడింగ్ మనకి డిస్ప్లే అనేది DDO అనేది ఆన్ అవుతుంది. సో BLకి యాక్చువల్లీ క్యాబ్ 1లో ఉంది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కానీ చూపిస్తున్నాను. సో ఇక్కడ ZCPA అని ఉంది కదండి, ZCPAని స్టార్ట్ చేయాలి. ZCPA ఈజ్ నథింగ్ బట్ బేబీ కంప్రెసర్ అనమాట. కంప్రెసర్ ఆన్ అండి. క్యాబ్ 1 దిక్కు గేజ్లో PR అనేది 8 వరకు వచ్చేలాగా చూసాడనమాట. ఇప్పుడు జస్ట్ ఆఫ్ చేస్తున్నాను బికాస్ ఐఎమ్ నాట్ ఛార్జింగ్ దిస్ లోకో. నేను జస్ట్ చెప్పబోతున్నాను. ఓకే, 8 kg వరకు వచ్చింది. తర్వాత ఏం చేయాలంటే ప్యాంటో అనేది రేస్ చేయాలి. ఒక్క నిమిషం ఆ క్యాబ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ బ్యాటరీ అనేది క్లోజ్ చేస్తాను, ఎవరికి డౌట్ రాదనమాట. మెషిన్ రూమ్ నుంచి మళ్ళీ క్యాబ్ 1కి వెళ్తున్నాను. దీనే మనం మెషిన్ రూమ్ అంటాము. ఇప్పుడు చూస్తున్నారు ZPT స్విచ్ అను. ఫర్ సపోజ్ 8 kg అనేది ఎయిర్ అనేది మెయింటైన్ అయింది అనుకోండి, బిల్డప్ అయింది అనుకోండి. PR అంటే ఏంది, ప్యాంటో రేస్ కోసం ఎయిర్ సిలిండర్ అనమాట. ఆఫ్టర్ రీచింగ్ 8 ప్రెజర్ మనం ఇది ZPT అనేది ప్యాంటో 1కి ఇట్లా అనాలన్నమాట. అప్పుడు ప్యాంటో అనేది రేజ్ అవుతుంది. ఇప్పుడు రేజ్ కాదు, ఎందుకంటే మనం ఫస్ట్ ఎయిర్ బిల్డప్ కాలేదు అండ్ BLకి బ్యాటరీ అనేది ఆఫ్లోనే ఉంది బట్ BLకి అనేది ఆన్లో ఉంది. ఆఫ్ చేసినాం ఎందుకని మంచి మనకు తెలియదు అనమాట. సో ఆఫ్టర్ దట్ మనకి DDOలో చూపిస్తుంది అనమాట ప్యాంటో రేజ్డ్ అని చూపించాక DJ అని క్లోజ్ చేయాలి. ఇదే BL DJ అంటారు కదా, ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఇది ఆన్లో ఉండాలి. ఇది ఆన్లో ఉంటేనే ఈ బటన్స్ అన్నీ మూవబుల్ అవుతాయి అనమాట. ప్యాంటో రేజ్ చేసాం, DDOలో కనిపిస్తాయి అనమాట ప్యాంటో రేజ్ అని. ఆఫ్టర్ దట్ BL DJ క్లోజ్ చేయాలి. BL DJ క్లోజ్ చేశాక BLR DJ దీన్ని కూడా క్లోజ్ చేయాలి. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత లోకో అనేది ఛార్జ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనకి BLCP అనేది ఆన్ చేయాలన్నమాట. ఇక్కడే ఉంటుంది, ఆటోమేటిక్ కూడా ఉంటుంది. కొన్ని లోకోలో కన్వెన్షనల్ కాబట్టి ఇది మనం మాన్యువల్గా బిల్డప్ చేసుకోవాలన్నమాట ఎయిర్. సో అన్ని గేజెస్ అనేది ఈ బ్రేక్ పైప్ ఏమో 5 kg వరకు నిండుతుంది ఎయిర్ బిల్డప్ అండ్ MRFP ఇది బిల్డప్ అయితే ఎయిర్. అట్లా లోకో స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ బిల్డప్ అవుతాయి. జస్ట్ PR అనేది బ్యాటరీ మీద నడుస్తుంది. PR అనే గేజ్ మాత్రమే బ్యాటరీతోని బిల్డప్ అవుతాయి ఎయిర్ దాంట్లో. ఓకే, ఈ విధంగా మనం WAP4 లోకోమోటివ్ స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఈ లోకో వచ్చేసి 22314 విజయవాడకు చెందింది. I hope you guys understand. Thank you for watching.